ఈ ఎలక్షన్ తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న ఎన్నిక ఇది. ఆ ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైడ్రా అనే ఒక భూతాన్ని పట్టుకొచ్చి బుల్డోజర్ పట్టుకొచ్చి వీళ్ళు అక్రమ కట్టడాల బ్రతుకుదెరువు కోసం ఉండేటువంటి నివాస యోగ్య ప్రాంతాలు అవి అక్రమ కట్టడాలని ఎట్లా అంటారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈయన గురువు గారు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిండు, ఈ హైదరాబాద్ ను మొత్తం నేనే డెవలప్ చేసిన అని చెప్పి 100 ఎకరాలు లేదా 1000 గజాలు ప్రభుత్వ భూములు కూల్చి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కట్టిన దాన్ని అక్రమ కట్టాలంటారు. మనం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాము. అసలు చూద్దాము అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎవరికి ఓటేస్తే బాగుంటది, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీ పేరన్నా? మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి గారు, చెప్పండి అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట? ఇప్పుడు ఇక్కడ చూస్తే హైదరాబాద్ మొత్తం మీద ఈ ఎలక్షన్ తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న ఎన్నిక ఇది. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి ఒక రెఫరెండం లాంటిది. ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఈ జనరల్ ఎలక్షన్ లో పూర్తిగా బీఆర్ఎస్ కే మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతు ఇచ్చిన తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో ఉన్న వాటికి కొద్దిగా ఆశపడి రూరల్ ఏరియాలో అక్కడ అర్బన్ ఏరియా కొంచెం ఎక్కువ వాళ్ళకు సీట్లు రావడంతో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ సిటీలో వాళ్ళకి ఎలాంటి ఎమ్మెల్యేలు గెలవకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హైడ్రా అనే ఒక భూతాన్ని పట్టుకొచ్చి బుల్డోజర్ పట్టుకొచ్చి చుట్టుపక్కల ఉన్న పేదలను 40 గజాలు 50 గజాలు 60 గజాల్లో కట్టుకున్న ఇండ్లను కూల్చివేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. కానీ కూల్చివేసిన అన్ని అవి అక్రమ కట్టడాలు అని హైడ్రా చెప్తుంది. దానికి మీరేం సమాధానం? నేను ఒక మాట చెప్తా, అక్రమంగా 100 ఎకరాలు 1000 ఎకరాలు 1000 గజాలు ఆక్రమించుకొని కబ్జా చేసినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారండి. వీళ్ళు అక్రమ కట్టడాల బ్రతుకుదెరువు కోసం ఉండేటువంటి నివాస యోగ్య ప్రాంతాలు అవి అక్రమ కట్టడాలని ఎట్లా అంటారండి. గతంలో కేసీఆర్ గారు కూడా అక్రమ కట్టడాలంటే వాళ్ళు 30 గజాలు 50 గజాలు 100 గజాలు కట్టుకున్న వాటిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. మీరు ఎంతో కొంత గవర్నమెంట్ కు చాలన్ కట్టేసి ఆ చాలన్ తోటి రెగ్యులరైజ్ చేసుకొని ఉండడని చెప్పారు. ఉన్న 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఉన్నటువంటి 30-40 గజాలు చూడండి. ఉదాహరణకి ఈ 30-40 గజాలు ఇల్లు ఉన్నాయి, వాళ్ళు కట్టుకొని ఉంటున్నారు, వాళ్ళ 3-4 కుటుంబాలు బతుకుతున్నాయి. అది అక్రమంగా వాళ్ళు ఏం చేశారు అక్కడ? కానీ హైడ్రా వచ్చేసి ఇక్కడ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఈ వానాకాలంలో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. అక్రమాల కారణంగా అక్రమ కట్టడాల కారణంగా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవ్వడం, రోడ్లు అన్ని బ్లాక్ అయిపోవడం, ఇదంతా ఇల్లీగల్ గా ఇచ్చేయడం అదంతా అని హైడ్రా చెప్తుంది. దానికి అగెనెస్ట్ గానే మేము పోరాటం చేస్తున్నాము అని హైడ్రా సంబోధిస్తుంది. దానికి మీరు ఏమన్నా? నేను మీ మీడియా ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నా ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ. ఇప్పుడు ఈ కట్టడాలు అనేటివి కూల్చేటివి, ఆ కట్టడాలు ఎప్పుడు కట్టారండి? అవి మీరు చెప్పండి ఒకసారి, ఎప్పుడు కట్టి ఉంటారు? అవి 40-50 సంవత్సరాల కింద కట్టారు. అప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు అధికారంలో ఉంది. మరి అప్పుడు కట్టేటప్పుడు మీకు ఆలోచన లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈయన గురువు గారు రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పిండు, ఈ హైదరాబాద్ ను మొత్తం నేనే డెవలప్ చేసిన అని చెప్పి. అంటే మీరు అవి అక్రమ కట్టడాలని ఒప్పుకుంటున్నారా? మరి అలా అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎందుకు అక్రమ కట్టడాలను సపోర్ట్ చేసి ఎందుకు కూల్చేయలేదు? నేను అవి అక్రమ కట్టడాలు అనట్లేదండి. అక్రమంగా కట్టడాలంటే మీరు ఒక మాట చెప్తా వినండి. 100 ఎకరాలు లేదా 1000 గజాలు ప్రభుత్వ భూములు కూల్చి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కట్టిన దాన్ని అక్రమ కట్టాలంటారు. వాటికి వాళ్ళు ఉన్న నోటరీ పేపర్ల మీద అక్కడ ఉన్న పాత పట్టాదారులు విక్రయించినటువంటి భూముల్లో వాళ్ళు 30 గజాలు 50 గజాల్లో కట్టుకున్న ఇండ్లు, వాటిని మీరు ప్రభుత్వం అక్రమం అంటే ఏంటండి? మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న భూమిలో ఈ రోడ్డు మీద కడితే అక్రమ కట్టడం, వాళ్ళు పైన నివాస యోగ్యం ఉన్న వాటిలో వాళ్ళ పైన ఉన్న వాళ్ళు అమ్మితే కొనుక్కొని కట్టుకున్న కట్టడాలు అవి. వాటిని మీరు ప్రభుత్వం రెగ్యులరైజ్ కోసం ఒక స్కీమ్ పెట్టి రెగ్యులరైజ్ చేసుకోవాలి. అంతేగాని కూల్చివేస్తే అంటే నేను ఒకటి అడుగుతాను, డెవలప్మెంట్ అంటే కూల్చడాలా నిర్మాణాలా? ఓకే, ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్, బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి ప్రజలు? ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి నాకు చెప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు గతంలో 3 సార్లు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గడప గడపకు వెళ్లి వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధిదారులందరికీ కూడా రావాల్సిన గవర్నమెంట్ ద్వారా రావాల్సిన పథకాలన్నీ చేరవేయడం జరిగింది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కానీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ లో కానీ మాగంటి గోపీనాథ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ దగ్గర మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎంతైతే ఫండ్ ఉందో ఈ అతను ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలంలో 4000 కోట్ల పైచిలకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. మీరు ఏ వీధిలో చూసుకున్నా కూడా మీకు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ
కొంతవరకు అవే శిలాఫలకాలు కనబడతాయి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా అండి, నేను ఒకటే చెప్తున్నా, మాగంటి గోపీనాథ్ గారి మీద ఇక్కడ ఎలాంటి మచ్చలేని నాయకుడుగా ఎదిగాడు. ఇంత బస్తీల్లో ఉన్న మీరు ఏంటిని కదిలించినా కూడా అతనిపై ఎలాంటి వ్యతిరేకత లేదు. అతనిపై ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానమే తప్ప ఎవరు కూడా అతన్ని వ్యతిరేకించింది లేదు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా అండి మీ మీడియా సాక్షిగా, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల్లో మీరు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి 6 నెలలు అయింది. ఇక్కడ ఉప ఎన్నిక వస్తుందని తెలుసు. మరి మీరు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఏం అభివృద్ధి చేపట్టారు? ఏం చేయలేదు కదా. అదే ఉంది కదా, మాగంటి గోపీనాథ్ గారు చేసిందే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో చేసిన అభివృద్ధి ఉంది. మీరు 2 సంవత్సరాల్లో ఇక్కడ కొత్తగా మీరు చేసిన అభివృద్ధి ఏం కనబడతలేదు కదా. సో ఫైనల్ గా మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు? మేము ఖచ్చితంగా ఇక్కడ నా ఓటు కాదు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఓటు ఇది. ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ ద్వారానే ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ఆ కేటీఆర్ గారు ఇక్కడ మున్సిపల్ మినిస్టర్ గా చేసినప్పుడు చేసిన అభివృద్ధిని హైదరాబాద్ ఆదరించింది కాబట్టి, ఎంతో ఉన్నతమైన స్థాయికి హైదరాబాద్ తీసుకుపోయారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మొత్తము బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. ఎన్నిక ఎప్పుడు జరుగుద్దా, ఎప్పుడు మేము ప్రభుత్వానికి చెప్పపెట్టి లాంటి గుణపాఠం నేర్పాలనే కసితోటి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ కే ఓట్లు పడుతుంది. ఖచ్చితంగా గెలుపు మాగంటి సునీతమ్మ గారే గెలుస్తారు. అది ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే, బీఆర్ఎస్ కి ఓటేస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు.